చంచలమ్మా, నువ్వు మెలకుగానే ఉన్నావు నాకు తెలుసు చంచలమ్మా. పెంచిన సింధూర నిన్ను మోసం చేసింది. అందుకు నీకు ద్రోహం చేసిన వాణ్ణి కూడా ఒక అనామకుణ్ణి క్షమించమని అడిగావంటే నాకు ఊరి జనం ముందు కొరడాతో కొట్టుకుంటుంటే బాధపడ. నీలాంటి భార్యకి భర్తని కాగలిగినందుకు నువ్వు తనని ఎంతగా అపార్థాలు, అసూయలు, ఆవేశాలు, పగలు, ప్రతీకారాలు లాంటివి. అలాంటప్పుడు సింధూరని, చంటిని పేరు, పరువు, ప్రతిష్ట, న్యాయం, ధర్మం లాంటి 16 కానీ ఆ పీఠాన్ని అధిష్ఠి అనే పక్షపాత ధోరణి తప్పుగా తీర్పు చెప్తే మనల్ని మనమే శిక్షించుకోవాలి. స్తానని, ప్రాణం ఉన్నంత వరకు పాటిస్తాను అని ఆ కూతురు తండ్రికి ప్రమాణం చేసింది. సింధూరని, చంటిని క్షమించడం కోసం కాకుండా ఉండమంటారా? వ్యవస్థ కానీ నీ పెద్దరికం, అధికారం అనేది అందరికీ న్యాయం చేయగలిగే చంచలమ్మే నాకు కావాలి. ఏవండి, నేనేం చేశానండి? నేను దొంగతనం చేయలేదన్న విషయం ఎవరికి చెప్పనని నాకు మాటిచ్చారు. నన్ను నమ్మించడం కోసం ఒట్టు పెట్టారా? మిమ్మల్ని నమ్మించడం కోసం కాదని నేను ఎంత బాధపడ్డానో, ఎంత నరక యాతన అనుభవించానో మీకు ఇచ్చిన మాటకి విలువివ్వడంలో ఇలా మనిషికి మాట ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ అవమానిస్తారండి. నా భర్త ఏ తప్పు చేయని నిర్దోషి ఉపయోగపడవు అమ్మాయి గారు. క్షమించమని అడిగిన ఆ ఒక్క మాట ప్రేమ కాదండి, స్వార్థం. మీరు బాధ పెట్టారు. మీరు చేసింది ముమ్మటికి తప్పు. నా భర్త ఎలా మీ గాజులు తీసింది నేనే. అనుకోని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఈ విషయాలు గుర్తు చేసుకుంటే గుండె బరువు ఎక్కుతుంది. నన్ను క్షమించు పెద్దమ్మా. తప్పు చేయను పెద్దమ్మా, నన్ను క్షమించు. లే రవి బాబు, నువ్వు క్షమించేంత వరకు గదు. తీరాలి. చివరికి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష విధించే చెంచలమైనా సరే. నేను తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా. నువ్వు ఏ కారణంతో చేసినా ఒక మంచి పని చేయడం కోసమైనా ఒకరికి ఏ పరిణామాల గురించి ఆలోచించండి.
పదండి. పిచ్చి పెద్దమ్మ, అవసరమే ఉండదు కదా. ఈ రవిబాబు లొంగ తీసుకోవా.